ఆంధ్ర రాజకీయం రిపీట్ అవుద్దేమో అనుకుంటున్నా నేను. అంటే ఆంధ్ర రాజకీయం అంటే ఎప్పటి రాజకీయం? 2019 రాజకీయమైనా 24 రాజకీయమైనా ఎప్పుడైనా సరే 24 రాజకీయం కావాలంటే పొత్తు పెట్టుకోవాలి, లేదు కదా. అదే అందుకే 24 రాజకీయం జరగదు, 19 రాజకీయమే రావచ్చు. అక్కడ కర్ణాటక టైప్ లో కుమారస్వామి టైప్ లో ఈయన సీట్లు సాధిస్తాడని నేను అనుకోవట్లా ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తుంటే. అంటే ఓట్లు చీలుస్తారా? కొన్ని వస్తాయి, అది ఎవరికి పోతాయి అన్న దాని మీద వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది. అది ఏఐఏడిఎంకేనా డిఎంకేనా అన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ కి తమిళనాడుకి కంపేర్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ చిరంజీవి గారి పార్టీ ఎన్టీఆర్ తర్వాత అంతగా సక్సెస్ అయిన వాళ్ళు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు అనేది పెద్దగా కనిపించలేదు, అంటే నేరుగా వచ్చి సీఎంలు అయిన వాళ్ళు. కాకపోతే అక్కడ ఉన్నారు ఎంజీఆర్ గాని జయలలిత గాని. అంటే ఈ రెండు కంపేర్ చేసినప్పుడు విజయ్కి కాస్తంత సక్సెస్ రేటింగ్ ఉంటుందా? అంటే రాష్ట్రాల్లో కూడా ఆ కాలంలో సక్సెస్ అయ్యారు. అక్కడ ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వాళ్ళు, ఇక్కడ ఎన్టీ రామారావు ఆ కాలంలో. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ తప్ప ఇంకొకటి లేని కాలం, అది ప్రత్యామ్నాయం లేదు కాలం. ప్రత్యామ్నాయానికి సినీ నటుల ఫేస్ ముందుకు వచ్చింది, పనికొచ్చారు అక్కడ. కులాలు ఈ లెక్కలు కూడా సరిపోయినాయి. కానీ ఆ తర్వాత అక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమైన, ఇక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమైన. అక్కడ విజయకాంత్, కార్తీక్, శరత్ కుమారు, అమ్మాయి ఎవరు ఖుష్బు, రాధిక, అందరూ పోటీలు చేశారు కదా. ఏదో పార్టీలు పెట్టారా? పార్టీలు పెట్టిన వాళ్ళు కార్తీక్ పెట్టాడు, విజయకాంత్ పెట్టాడు, కమల్ హాసన్ పెట్టాడు, శరత్ కుమార్